పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు? ఎన్ని మావులే నాన్న, ఎవరంతా దొంగలే. మమ్మల్ని కొడుతున్నారు అంటూ వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఎన్ని దొంగలేనా అందరూ, ఎవడు మంచోడు కాదు. అది రావు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇంకా లైన్లో రాలేదు. ఏది వాళ్ళు వాగ్దానాలు అన్నారు, ఇంతవరకు ఏమీ నెరవేర్చలేదు. గ్యాస్ బండ్లు రాలేదు ఏంటి, తర్వాత పిల్లలు స్కూల్లో పడలేదు అంటున్నారు జనాలు. కొత్త ప్రభుత్వం ఎందుకని టైం ఉందా ఏంటి? వచ్చి 2 నెలలు అవుతుంది కదా, ఇంకో టైం ఉంది అని చెప్తున్నారు. నేను అదే అనుకుంటున్నాను, ఇంకా 6 నెలల వరకు ఇలాగే ఉంటుందేమో వాతావరణం. 6 నెలల తర్వాత లైన్లో పడద్దేమని. పథకాలు అమలు చేయట్లేదు, అట్లాగే వైసీపీ పార్టీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారంటూ వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నమాట. నిజంగా వాస్తవంగా అలాగే ఉందా పరిస్థితి? మరి టీవీలో చూపించడం అలా చూపిస్తున్నారు, మరి మనకి జరిగితేనే కదా చూపిస్తారు. అది ఎందుకని ఆపలేకపోతున్నారు? అది నిజమేనా, కరెక్టేనా కాదా అని నాకు డౌట్. కానీ అలాగా చేయడం అనవసరం. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, పథకాలు అమలు చేసుకొని మంచి అనిపించుకోవాలి. కానీ ఒకళ్ళ మీదకి వెళ్ళి కొట్టడం గిట్టడం అనేది అది చివరికి చెడుగా వస్తుంది. ఇంకోటి కూడా చెప్తున్నా, చంద్రబాబు గారు గ్యాస్ బండ్లు ఉచిత బస్సు పెట్టాడు, వేస్ట్ అయ్యి. గ్యాస్ బండ్ 400-500 ఇచ్చి బస్సు పెట్టకంట కిరాణా కొట్టులో 10 రకాల సరుకులు ఇచ్చారనుకో, పేదలు తింటారు, పప్పులు గిప్పులు. అవి మానేసి ఎందుకండి బస్సులు? అసలు ఇంటికాడ ఆడవాళ్ళు వంటలు చేస్తారా రేపు పొద్దున? ఎవరికైనా భర్తనోడు ఇంటికి వస్తే భోజనం ఏముంది, ఫ్రీ బస్సు ఎక్కేస్తారు, సినిమాలు షికార్లు. దీనివల్ల లాస్. బస్సులతో అనవసరం, గ్యాస్ కూడా ఫ్రీ గ్యాస్ అనవసరం. ఇప్పుడు 800 ఉంది గ్యాస్ బండ, చేసా 400 పెట్టి సగానికి సగం. ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చారు, అది చేయకపోతే జనాలు తిట్టుకుంటారు. మరి తిట్టడం ఏంటి, రేపు పొద్దున్న ఫీచర్ ఉండదు. అది వీళ్ళు అంటానికి అనేసారు, వీళ్ళు ఖజానా లేదంటున్నారు. ఎలా చేస్తారు ఇవన్నీ? అందుకని నేను 6 నెలల వరకు చూస్తున్నా. ఈ 6 ఏళ్ళలోపు వీళ్ళు ఏదైనా లైన్ పెట్టి క్లియర్ అయితే పర్వాలా, లేకపోతే మళ్ళీ నెక్స్ట్కి. వైసీపీ కార్యకర్తల మీద టార్గెట్ పెట్టి దాడులు చేస్తున్నారా? జరుగుతున్నాయిగా, కొడుతున్నారుగా ఎక్కడ పడితే అక్కడ. పార్టీలో తిరిగిన వాళ్ళు అలా కొట్టకూడదు, తప్పది. ఏ పార్టీ అయినా. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు, వాళ్ళు అధికారంలో కూడా వాళ్ళు చిన్న చేతగా చేస్తారు, మీరు చేస్తారు. మీరు దాంట్లో పని చేసిన వాళ్ళని, బూత్లో చేసిన వాళ్ళు, వాళ్ళని కొడితే ఏమొస్తుంది చెప్పు? ఇది ఏమన్నా నెగిటివా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్కి? ఏంటి వ్యతిరేకత అయితే ఇలా దాడులు చేయటం అనేది? ఇది కొన్నాళ్ళకి వస్తుంది, జనాల్లో చూస్తారు. ఇక అన్ని ప్రతిపక్షాలు గిద్దిపక్షాలు అయితే రప్సగా ఉంటుంది. ఎప్పటికైనా వాళ్ళు మానేసుకోవాలి. అయిపోయింది. ఇప్పటికైనా శుభ్రంగా దాడులు గీళ్ళు మానేసి పరిపాలన మీద దృష్టి పెట్టి చక్కగా చేస్తే ప్రజల్లో గుర్తింపు వస్తున్నాను. అది ఎలా పనిచేస్తున్నారు అంటే ఇప్పుడే కదా వచ్చింది, కొంచెం టైం పట్టిద్ది వర్క్ చేయడానికి. వాళ్ళు చెప్పేవాళ్ళే కానీ చేసేవాళ్ళు కాదు కదా, కింద స్థాయి వాళ్ళు చేయాలి. వాళ్ళు వచ్చి ఫీల్డ్లో ఏది చేయలేరు కదా. ప్రజలకు ఏం సమస్యలు ఉన్నాయంటే గ్రౌండ్లో లెవెల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు అనేది వర్క్ చేయాల్సి ఉంటుంది. పని చేయకోకుండా, ఇచ్చిన హామీలు నెరవేర్చుకోకుండా వైసీపీ కార్యకర్తలని, నాయకుల మీద దాడులు చేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారంటూ వైసీపీ పార్టీ అంటున్న మాట. మరి వాళ్ళు చేసినవి ఏంటన్నా, 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు చేసింది అదేగా. ఏ ఒకటే కూడా నెరవేర్చుకోకుండా అన్నీ ఇచ్చామన్నారు, ఏమీ ఇవ్వాలి. వైన్ షాపులు మద్యపాన నిషేధం అన్నారు. ఎన్ని సంవత్సరాల మీద, 5 సంవత్సరాల మీద ఎన్ని మద్యపాన నిషేధం చేశారు? అటు కాంట్రాక్టర్లకి వాళ్ళు బాగుపడాల, వీళ్ళ కింద తీసుకున్నారు వైన్ షాపులు. తీసుకుని ప్రతి ఒక్క రూపాయి వీళ్ళే తినేశారు. ఫోన్పే లేదు, గూగుల్ పే లేదు, అసలు ఆన్లైన్ పేమెంట్ అనేది లేదు. డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళినాయి? ఒక మద్యం బాటిల్ తయారు చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా 13 రూపాయలు అయితే మామూలుగా లేవు. అంతకుముందు ఆ 13 రూపాయల్లో కూడా 4 రూపాయలు అనేది ఎవరైతే టెండర్ వేస్తారో ఆ టెండర్ పర్సన్కి వెళ్ళేది. ఆ 13 రూపాయల బాటిల్ని వీళ్ళు 200 డిమాండ్ చేసి అమ్మి ఒక్కొక్క బాటిల్ నుంచి 185 రూపాయల దాకా తీసుకుని ఆ డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళింది? ఒక మధ్యతరగతి 500-600 పనిచేసే అతను రోజు 180 రూపాయలు చొప్పున నెలకు ఎంత కాడికి గవర్నమెంట్ అనేది తినేసింది ఒక వ్యక్తి దగ్గర నుంచి. వీళ్ళు ఇచ్చిన పథకాలు ఏమి ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఇవ్వాల. వీళ్ళంతా రోడ్లు వేయలేదు, అసలు డెవలప్మెంటే లేదు. ఇప్పటివరకు పరిపాలన ఎలా ఉందంటే? పరిపాలన ఇప్పుడు దాకా అయితే ఇప్పుడే కదన్నా వచ్చింది. కాకపోతే ఏంటంటే కూటమి ప్రభుత్వం ఇది, అందరూ అర్థం చేసుకోవాలి. ఇవాళ రోజున ఉచిత పథకాలకి ఏ వ్యక్తి కూడా ఆశ పడతలేదన్న. అభివృద్ధి కావాల్సింది. ఇప్పుడు నేనున్నాను, నాకేం ఉచిత పథకాలు అక్కర్లా. నా పిల్లలు బాగా చదువుకుని, నా పిల్లలకు మంచి ఉద్యోగం వచ్చి, నా పిల్లల భవిష్యత్తు బాగుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఉచిత పథకాల వల్ల ఉపయోగం లేదు, ఎప్పటికీ రాదు కూడా. ఇవాళ 10,000 ఇస్తే రేపు 20,000 ఇస్తారా, ఎల్లుండి 30,000 ఇస్తారని ఆలోచించే జనమే తప్ప ఇవాళ అభివృద్ధి ఏదీ లేదు. అలా ఉచిత పథకాల మీద కాకోకుండా ఏదన్నా ఆంధ్ర రాష్ట్రానికంటూ ఏదన్నా చేయగలిగితే బాగుంటుంది, మంచి పనులని అనుకుంటాం. బాగుంటాయి. బాగా ఏముంది అసలు కానీ నెల అయింది, ఇప్పుడు చూద్దాం. అది
వైసీపీ కార్యకర్తలని దాడులు చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, కొడుతున్నారు, నాయకులు అని అంటున్నారు. నిజమేనది? నిజంగా చేస్తున్నారు కదా, టీవీలో చూస్తున్నాం కదా అంతా. ఈరోజు ఉదయం కూడా మాజీ మంత్రి జోగి రమేష్ వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేయడం జరిగింది. జోగి రమేష్ ఏమంటున్నారంటే కక్షపూర్తిగానే అరెస్ట్ చేశారు అని చెప్తున్నారు. నిజమేనా? టీవీ చూడలేదు ఇవాళ. వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కక్షపూర్తిగా అరెస్ట్ చేస్తున్నారా? అట్లాగే చూస్తుంటాం మరి. దాడులు జరుగుతున్నాయా? జరుగుతున్నాయి కదా, బాగానే జరుగుతుంది. మేమేం చేయట్లేదు అని చెప్తున్నారు మరి వాళ్ళేమో. అట్లా ఇప్పుడు వాళ్ళు చేయలేదని సరిపోయిందండి. అది మేమంతా మామూలుగా సామరస్యంగానే ఉన్నాం, ఇంకా రెడ్ బుక్కే తీయలేదు, ఓపెన్ చేయలేదు నేనని చెప్తున్నారు లోకేష్ గారు. చేయకపోయినా రెడ్ బుక్ లాగా అన్నీ చేస్తున్నారు కదా. అది సరే, పైకి అలా చెప్తున్నా కూడా కింద జరిగిపోతున్నాయి పనులు. జరుగుతుంది. చంద్రబాబు గారు ఎలా చేస్తున్నారు? ఆయన బాగానే చేస్తున్నారు. మా పార్టీ కార్యకర్తలను కొడుతున్నారు అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. మరి వాళ్ళు ఎందుకు కొడతారు? వీళ్ళు కొడుతున్నారుగా, వీళ్ళు కొట్టుకుంటున్నారుగా. అధికారం ఉన్నదే టీడీపీ పార్టీ దగ్గర, వైసీపీ వాళ్ళు కొడుతున్నారా? మరి వాళ్ళు ఉన్నప్పుడు అధికారంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారుగా. అధికారం ఉన్నప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు అధికారంలో చేస్తారేమో. అది ఎవరి అధికారం వాళ్ళది. ప్రస్తుతం దాడులు అవి జరుగుతున్నాయా? జరిగినాయి ఇక, పోయిన వాళ్ళు ఉన్నప్పుడు జరిగినాయి కదా. వైసీపీ ఉన్నప్పుడు జరిగినాయి. ఇప్పుడు టీడీపీ ఉన్నప్పుడు ఎలా ఉంది? టీడీపీ ఉన్నప్పుడు అంటే ఇంకా బయటపడలేదు ఏమి. మమ్మల్ని కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారని వైసీపీ వాళ్ళు అంటున్నారు. మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, జగన్ గారి పేరు లేకుండా తీసేస్తున్నారు అని అంటున్నారు కదా వాళ్ళు. వాళ్ళు చేసినప్పుడు అలా ఇప్పుడు వీళ్ళు అలా పెట్టుకుంటున్నారు అంతే. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు పరిపాలన అంటే ఏమంటారు? ప్రస్తుతానికి బాగానే ఉందిగా. ఇంకా ఇప్పుడేగా స్టార్టింగ్. 5 సంవత్సరాలు అంటే కనీసం 3 సంవత్సరాలు గడిచిన తర్వాతగా తెలిసేది. మరి అప్పుడే అధికారంలోకి వచ్చిన వెంటనే మా మీద దాడులు చేస్తున్నారు, మమ్మల్ని చంపుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారని వైసీపీ అంటుంది కదా. అనుకోని అదని మనకేం తెలుసు. వాళ్ళు అలా అంటారు, వీళ్ళు ఇలా అంటారు. ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి? ఎలా ఉంది రాజకీయంగా? దాడులు జరుగుతున్నాయా, గొడవలు జరుగుతున్నాయా? ఆ దాడులు అవన్నీ మనకు తెలియదు కానీ బాగానే ఉంది ప్రస్తుతానికి. ఇంకేం స్టార్ట్ చేయలేదుగా వీళ్ళు. చెప్పిన పథకాలు అన్నీ, అదే మేనిఫెస్టో ఏం పెట్టారు అవన్నీ వీళ్ళు సక్కంగా ఇస్తే ఓకే, ఇవ్వకపోతే వీళ్ళు మారిపోతారు. పథకాలు ఇవ్వకోకుండానే ఇలా గొడవలు చేస్తున్నారని వైసీపీ అంటుంది. అంటే మేము పథకాలు అడుగుతున్నాం, ఆ పథకాలు అమలు చేయకోకుండా ఇలా దాడులు చేస్తున్నారు, ఆలస్యం చేస్తున్నారు పథకాలని అని అంటున్నారుగా. కొద్దిగా టైం కావాలిగా, 4-3 నెలలు. 4-3 నెలల తర్వాత 1 సంవత్సరం లోపల ఇవ్వలేదనుకో మళ్ళీ ప్రభుత్వం మారిపోద్ది. వల్లభనేని వంశీని అరెస్ట్ చేయటం చూస్తున్నారు, కొడాలి నానిని అరెస్ట్ చేయటం చూస్తున్నారు, జోగి రమేష్ని కూడా అరెస్ట్ చేయటం చూస్తున్నారు అంటూ వైసీపీ అంటుంది కదా. అవి మనం మాట్లాడలే, మనకు తెలియని విషయాలు అవన్నీ. ఈరోజు ఉదయం కూడా మాజీ మంత్రి జోగి రమేష్ వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ చేయడంతోనే కక్ష సాధింపులు చేస్తున్నారంటూ వైసీపీ పార్టీ వాళ్ళు ఇంకా గట్టిగా చెప్తున్నారు. చూడాలి నేను అసలు ఎందుకు అరెస్ట్ చేశారు. భూములు కొట్టేశారు అని చెప్పి ఒక ఆరోపణతో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. కాదు కక్ష సాధింపు అంటూ జోగి రమేష్ చెప్తున్నారు, వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. పరిస్థితులు మీకు ఎలా కనిపిస్తున్నాయి? నాకేముంది, తప్పు లేనిదే పట్టుకోరు ఎవరు. ఒకవేళ అధికారంలో ఉన్నప్పుడు కొట్టొచ్చేమో భూములు, ఈ పార్టీ వచ్చిన తర్వాత దాన్ని బయటికి తీయొచ్చాము. ఇది సహజం. అది ఒకళ్ళు వస్తే ఒకళ్ళు బయటికి తీయడం. నాకు తెలిసినంతవరకు ఏ మంత్రి కానీ ఎవరు తినకంటే ఒక్కడు లేడు. అర్థమైందా? ఏ పార్టీ వాడైనా ముందు చెప్తారు మేమేమి అని, తర్వాత మామూలు ఇవన్నీ. ఒకడు రూపాయికి 30 ఎత్తేస్తాడు, ఒకడేమో రూపాయికి 10 రూపాయలు ఎత్తుతాడు, ఒకడు 30 పైసలు ఎత్తుతాడు. తినకంటే ఏ నాయకుడు లేడు నాకు తెలిసినంతవరకు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని, కొడాలి నానిని, జోగి రమేష్ని వీళ్ళని టార్గెట్గా పెట్టుకున్నారు, అందుకే వాళ్ళని అరెస్ట్ చేయడానికి చూస్తుంది ఈ ప్రభుత్వం అంటూ వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నమాట. నిజమేనా? సహజమే. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి ఎర్ర బుక్కు అది ఇది అనేవాడు లోకేష్. ఆ ఎర్ర బుక్ అన్న తర్వాత జనాలందరూ నిజమేనేమో అనుకున్నారు. అది ఎలక్షన్ జరిగిన తర్వాత ఇప్పుడు అలాగే చూపిస్తున్నారు. మరి నేను ఇంకా రెడ్ బుక్ బయటికి తీయలేదు అంటున్నారు. బయటకి తీయడం కాదు అసలు. కొన్నాళ్ళు జరిగిన తర్వాత ఇదేనా బయటకు ఇస్తే బాగుంది కానీ అసలు గెలవడంతో మొత్తం మీద జనాల మీద ఈ పెడితే చూసేవాళ్ళకి ఏంటంటే అధికారంలో రాగానే వీళ్ళ మీద కక్ష సాధిస్తానని సహజం. అది ఏదైనా కానీ దాడులు చేసిన వాళ్ళ ఉపయోగం లేదండి. మీరు అన్నది వాగ్దానాలు చేసి మళ్ళీ రెండోసారి కూడా మీదే ఏ ప్రభుత్వమైనా వచ్చేటట్టుగా అవకాశం చూసుకోవాలి. ఆ పగలు సాధించి ఈ సాధిస్తే ప్రజలకు ఉపయోగం లేదు.